ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ శాఖ అధికారులతో కేబుల్ ఆపరేటర్ల సమావేశం ముగిసింది. వరుస కరెంట్ షాక్ ఘటనలతో ఉన్నపలంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ తొలగిస్తుంది. కేబుల్ వైర్లను తొలగింపుపై ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు కేబుల్ ఆపరేటర్లకు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల మధ్యవర్తిత్వం వహించారు. 15 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ ఉంటే కట్ చేయాలని అధికారులతో చర్చల్లో ఆపరేటర్లు ప్రస్తావించారు. సింగిల్ కేబుల్ విధానానికి సహకరిస్తామని కేబుల్ ఆపరేటర్లు చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు ఎమ్మెల్యే బలాల. డిప్యూటీ సీఎంతో చర్చించిన తరువాత సమాచారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు వారితో చెప్పారు. ఇక విద్యుత్ శాఖ అధికారులతో కేబుల్ ఆపరేటర్ల సమావేశం ముగిసింది. వరుస కరెంట్ షాక్ ఘటనలతో ఉన్నపలంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ తొలగిస్తుంది. కేబుల్ వైర్లను తొలగింపుపై ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, హైదరాబాద్ లో వరుసగా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయే ఘటనలు అన్ని కూడా జరుగుతుండడంతో విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆదేశాలతోటి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్న పలంగా ఒక ప్రత్యేక డ్రైవ్ తోటి ఎక్కడైతే మెయిన్ వైర్ల మీద కరెంటు సప్లై అవుతున్న మెయిన్ వైర్ల మీద ఎక్కడైతే ఈ ఇంటర్నెట్ కేబుల్స్ వైర్లు ఇవి అన్ని ఉంటాయో వాటన్నిటిని కూడా ఉన్న పలంగా తొలగించాలి. ఎందుకంటే రామంతపూర్ ఘటనలోనే దాదాపు 6 ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమందికి ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుంది. దాని తర్వాత బండ్లగూడ, పాత బస్సు బండ్లగూడలో మరొకరు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా వరుసగా ఒక 3-4 రోజుల వ్యవధిలోనే కేవలం కరెంటు షాక్ తగిలి 8 మంది పైగా చనిపోవడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కేబుల్స్ ని వెంటనే మెయిన్ వైర్ లో ఉన్న మాట అన్నింటినీ కూడా తొలగించాలని విజ్ఞప్తిస్తుంది. అయితే నిన్న డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆదేశాలతో నిన్న ఎక్కడికక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఈ ఇంటర్నెట్ కేబుల్స్ అన్నింటినీ కూడా విద్యుత్ శాఖ తొలగించింది. దీంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఒక్కసారిగా తమకు ఎలాంటి సమాచారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంతో ఇంటర్నెట్ కోల్పోవడము, కొంతమందికి ఫోన్లు మాట్లాడడానికి వీటన్నిటి కూడా ఇబ్బంది అయిందని కూడా కొన్ని కంప్లైంట్స్ ప్రజల నుంచి వచ్చాయి. అదే విషయాన్ని ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ సభ్యులు వీళ్ళు కూడా లేవనెత్తారు. ఇక దీనికి సంబంధించి ఈ రోజు విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆ తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించిన చైర్మన్ అండ్ ఎండీ తోటి ముషరఫ్ అలీ తోటి సమావేశం అయ్యి కొంత టైం ఇవ్వాలి. దీంతో పాటు 15 మీటర్ల కంటే ఎత్తున్న వాటిని తొలగించకుండా ఉండాలి. దాని లోపల ఉన్న వాటిని తొలగించుకోవాల్సిన కూడా సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ విద్యుత్ అధికారులు తెలిపారు. ఇక సిఎండి ముషరఫ్ అలీ సైతం 15 అంటే మెయిన్ వైర్లకి చాలా ఎత్తులో ఉన్న వైర్ల ఏం వాటి జోలికి వెళ్ళము, కానీ మెయిన్ వైర్ల తాకుతూ ఉండి ప్రజలకు ఇబ్బంది, ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉండే వైర్లను మాత్రం తొలగిస్తామని కూడా సీఎండి స్పష్టం చేశారు. అయితే మరోసారి డిప్యూటీ సీఎం తామందరం కూడా కలుస్తామని ఇంటర్నెట్ సర్వీస్
ప్రొవైడర్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే మెయిన్ వైర్లకి 15 మీటర్ల ఎత్తులో ఉంటాయో, అంటే భూమి నుంచి 15 మీటర్ల ఎత్తులో ఉంటాయో వాటన్నిటిని కూడా విద్యుత్ శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. ఒక ప్రత్యేక డ్రైవ్ తోటి ఈ కార్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్. ఇక ప్రస్తుతానికైతే ఈ సమావేశాలు ఇంకా కొంత చూసినప్పటికీ డిప్యూటీ సీఎం తో కలిసిన తర్వాత పూర్తిగా క్లారిటీతో వచ్చే అవకాశం ఉంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.